నమస్తే వి3 దేత్తాడి వార్తలకు స్వాగతం. మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరణం అనేది మనకు తీరని లోటు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని వి3 న్యూస్ యాజమాన్యం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భౌతికంగా ఎస్పీ బాలు గారు మన మధ్య లేకపోయినా ఆయన పాడిన ఎన్నో పాటలు ఎప్పుడు మన మధ్యనే ఉంటాయి. 2 రోజుల నుంచి నగరంలో ఎడతెరపని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లోతెత్తు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా వి3 న్యూస్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. ఈ అన్నలు బండ్ల మీద పోయేటోళ్ళు అందరూ జర నిమ్మలంగా ఓర్రి, మీరు బండ్లు రయ్యమని పోతే ఆ నీళ్ళు ఎగిరి పక్క వాళ్ళ పైన పడి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈరోజు మనము దేత్తాడి వార్తలు స్టార్ట్ చేసే ముందు మొన్న సింపుల్ ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఈ ప్రశ్నలన్నీ మీరు చిన్నప్పుడు విన్న ప్రశ్నలే. మీరు చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతారు. మొన్న అడిగిన ప్రశ్న ఏబిసిడీలు ఎన్ని, ఏబిసిడీలు ఎన్ని 4. మొన్నటి ప్రశ్నకు సమాధానం 4. ఏబిసిడీలు 4 కదా. ఓకే, ఈరోజు మన దేత్తాడి వార్తలు స్టార్ట్ చేసే ముందు ఈరోజు ప్రశ్న, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడారు అనేది మీ కామెంట్ బాక్స్లో నెట్ల కొడితే వస్తుందండి. చూసి ఇక ఆన్సర్ మీకు క్లూ కూడా నేనే ఇస్తున్నా. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడిర్రు. ఓకే, మన దేత్తాడి వార్తలకు వెళ్ళిపోయే ముందు మన ఈ సుబ్బారావు గారు 2 రోజుల నుంచి చూస్తున్నా. ఆడు మొత్తం డల్లుగుండు, అసలు ఆ ముఖంలో ఫేస్లో కళ అనేది కనిపిస్తలే. అసలు ఆడు ఏం చేస్తుండో, ఎందుకు డల్లుగుండో ఒకసారి వాళ్ళ దగ్గర పోయి అరుచుకుందాం. ఒరే సుబ్బారావు, ఏమైందిరా? హలో, సరే సర్లేరా, మళ్ళీ చేస్తావు. ఒక్క నిమిషం, మెసేజ్ వచ్చినట్టుంది, మళ్ళీ చేస్తావు. ఎవరైనా మెసేజ్, హాయ్ మర్చిపో, నన్ను మర్చిపో. పిచ్చా ఈ పిల్లకి, వేస్ట్ ముఖంది. ఫోన్ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేయట్లేదు ఎంతసేపా? మర్చిపోవడం ఇష్టమా? హలో, ఎక్కడున్నావు? హలో, ఏంది వాట్సాప్లో ఏమని మెసేజ్ పెట్టినావు? మర్చిపోవాలా? ఏంది మర్చిపోయేది? నువ్వు ఎక్కడున్నావు అసలు? హలో, నిన్నే ఏడున్నావు? ఒకసారి కలవాలి నిన్ను. ఇగో ప్లీజ్ రా, నాకు మైండ్ మొత్తం పిచ్చి లేస్తుంది చెప్తాను నిజం. ఒక్కసారి ఒక 2 మినిట్స్ నేను కలవాలి. ఒక్క 2 మినిట్స్. నేను ఇబ్బంది పెట్టాను, అసలు నేను టచ్ కూడా అయ్యాను. ఒక్క 2 మినిట్స్ నన్ను కలవు ఒక్కసారి. ఏమైంది? వాట్సాప్లో మర్చిపోని మెసేజ్ పెట్టినావు? అవును, నేను మర్చిపో అంటే నన్ను పట్టుకున్నావా ఏంది? ఇదేనా మన 4 years లవ్లో నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నువ్వు సడన్గా మర్చిపో అని మెసేజ్ పెడితే ఏమనుకోవాలి? అంటే ఈ లవ్ చేసినప్పుడు, తిరిగినప్పుడు, ఎంజాయ్ చేసినప్పుడు అప్పుడు చెప్పలేదే మర్చిపో గిడిచిపో అని. ఈరోజు కొత్తగా సడన్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఏమనుకోవాలి చెప్పు? ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఒకసారి చెప్పు. ఎవరికలా అన్నీ గుర్తుకు చేసి పదే ఇబ్బంది పెట్టమాకు. ఎవరు ఇబ్బంది పెడతారు చెప్పు? నేను ఇబ్బంది పెడుతున్నా? నువ్వే కదా వాట్సాప్లో పెట్టి నన్ను ఇబ్బంది పెట్టినా. నేను అన్నానా? నేను నిజం చెప్పు, ఏమన్నా అన్నానా? ప్లీజ్, నీతో నాకు లైఫ్ సెట్ కాదు. ఎందుకు? నాకు ఒకటి అర్థం కాదురా. ఈ 4 years లవ్లో నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టినావు, కొట్టినావు, ఎన్నోసార్లు భరించిన. నాకు ఈ వాట్సాప్ ఈ చెప్పిన కానీ నేను భరించలేకపోతున్నా. ఎట్లా అంటే నాకు ఒకటి అర్థం కాదు. నువ్వు ఒక మాట అన్నావు చూసావా, ఏది అమ్మ ఇది అర్థం కాదురా అని అర్థం చేసుకోవాలని కొట్టావు కదా. ఒక్క మాట చెప్తాను, నువ్వు ఒక్క నిమిషం ఇలా అర్థం చేసుకోవాలరా. నన్ను చదివేసినావు, నిన్ను సరే అర్థం చేసుకోవాలంటే చిన్న ఓకే అర్థం చేసుకుందాం అనుకున్నాం అనుకో, సరే చిన్నదాన్ని కలుగుతావు,
అది ఏమైందా అని నీ కాలు పట్టుకొని ప్లీజ్ రా బంగారం ప్లీజ్ రా ఏమైందిరా అని చాలా ఎమోషనల్గా అడిగినా కానీ నువ్వేమంటావు, అరే చిన్న విషయం దానికి ఏదో బాధపడిపోతారు, అది విషయాలు మాకు తెలియదు, మేము అర్థం చేసుకోలేము, మీరు చెప్తే కదా మాకు అర్థమయ్యేది, మా ప్రాబ్లమ్స్ ఏమొస్తే మీకు చెప్పేస్తాము, మీరేమో మీ విషయాలు ఏమన్నా మాకు చెప్పరు. ఏమనంటే సడన్గా ఇలా పెట్టే వరకల్ నాకైతే అసలు కట్టలు అవ్వట్లేదు. ఇంట్లో నాన్న సంబంధం చూస్తున్నారు, నీది వేరే క్యాస్ట్ నాది వేరే క్యాస్ట్. నాన్నకి విషయం తెలిస్తే ఒప్పుకోరు, మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. నేను ఒకటి అడుగుతారా, మా క్యాస్ట్ అన్నావే నీ లైఫ్లో నీ స్కూల్ లైఫ్లో కానీ హాస్పిటల్లో కానీ నువ్వు షాపింగ్ మాల్లో కానీ ఇంకా నువ్వు సండే ఆర్ మండే నువ్వు ఫుడ్ తింటావు కదా, చికెన్ ఆర్ మటన్ తీసుకుంటావు కదా, వాళ్ళందరూ ఏ క్యాస్ట్ రా నాకు అర్థం కాదు. ఈరోజు క్యాస్ట్ అన్నావు కదా, వాళ్ళందరూ డిఫరెంట్ క్యాస్ట్ కదా. నీ డ్రెస్ కొనేటప్పుడు వాడు కుట్టేవాడు వేరేవాడు, నీకు రైతు నువ్వు తింటున్నావు రైస్, ఆ పండించేవాడు ఒకడు ఉన్నాడు, అది వేరే క్యాస్ట్. డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళన్నీ ఇస్తున్నారు కదా, అవి ఎలా తీసుకుంటారు మీ నాన్న? ఇప్పుడు అమ్మాయి దగ్గర రాగానే క్యాస్ట్ అని వచ్చిందా? క్యాస్ట్ అంటే అన్నింటిలో ఉండాలి కదా. నా దగ్గర ఎందుకు వచ్చింది క్యాస్ట్? నా దగ్గర ఎందుకు వచ్చింది? వాళ్ళ దగ్గర కూడా రావాలా? క్యాస్ట్ అన్నప్పుడు ఒకేలాగా ఉండాలి కదరా. చెప్పు మీనా, చెప్పు. అలా కాదు నాని, నేను పెళ్లి చేసుకుంటే నాన్నగారు ఖచ్చితంగా నేను చంపేస్తారు. ఒక తల్లిదండ్రులకి ఒక కొడుకుని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకోనాలి. ఉంటాం రా, ఖచ్చితంగా నీ లైఫ్లో కూడా మంచి అమ్మాయి వస్తుంది, చాలా బాగా చూసుకుంటా. నువ్వు అన్నావు కదా మీ నాన్నని చంపేస్తాడని, నువ్వు నా లైఫ్లో లేకుంటే నేను ఇక ఉండను, ఇక నీ ఇష్టం. నేను చెప్పేంత వరకు చెప్పాను, ఆ తర్వాత నీ లైఫ్ నీ ఇష్టం. ఒరే సుబ్బారావు, బాధపడకు తమ్మి, నీకు ఒకటి చెప్పనా, నువ్వు పోతే మాత్రం మీ అమ్మా నాయనకు నీలాంటి కొడుకు రాడరా. ఆ అమ్మాయికి మాత్రం ఖచ్చితంగా మొగుడొచ్చి తీరుతాడు, వేరే మొగుడొచ్చి తీరుతాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుంది, పొద్దుగాల మొగుని కొండి పెడుతుంది, బాక్స్ కడుతుంది, ఆఫీస్కి పంపిస్తుంది, మొగుడు పోగానే ఇంట పని చేసుకుంటుంటుంది, మధ్యాహ్నం భోజనం చేస్తుంది, సాయంత్రం టీ తాగుతుంది, మళ్ళీ మొగుడు వస్తాడు, మొగుడికి వండి పెట్టుకుంటూ ఉంటుంది, పిల్లలు పుడతారు. తను మాత్రం నిన్ను మాత్రం గుర్తుపెట్టుకోదురా, ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా. కానీ లాస్ అయ్యేది మాత్రం నీ తల్లిదండ్రులు, నువ్వు పోతే మాత్రం. ఆలోచించు తమ్మి. లేనా సిన్సియర్ లవ్ చేస్తే ఎడుస్తారని వాల్పేపర్లో స్టేటస్లో చూశాను, బట్ ఇవాళ నేను ఎగ్జాంపుల్ అయ్యానన్నా అని ఎప్పుడు అనుకోలేదు. సరేరా, నీది నిజాయితీ ప్రేమనేరా, ఒప్పుకుంటా. కానీ 25 సంవత్సరాలు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులకు నువ్వు ఏమిద్దాం అనుకుంటున్నారా? అమ్మాయి పరిచయమే 4 సంవత్సరాలే కదా. నీ తల్లిదండ్రులకు నువ్వు పోతే ఇన్ని సంవత్సరాలు కష్టపడి పెంచి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులకు నీ సావునియడం ఎంతవరకు వాస్తవరా? వద్దు తమ్మి, చెప్పేది నువ్వు. అయినా ఆ అమ్మాయి చెప్పింది నిజమే తమ్మి, ఎందుకో నీకు అర్థం కావాలంటే ఒక్కపారి ఈ వీడియో చూతమ్మి. కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న కక్షతో అల్లుడిని కిరాతంగా హత్య చేయించాడు ఆమె తండ్రి. చందానగర్లో నివాసం ఉంటున్న హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ వివాహాన్ని అంగీకరించిన యువతి తండ్రి లక్ష్మారెడ్డి అమ్మాయి మేనమామ సాయంతో నమ్మించి హేమంత్ను బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత యువతి మేనమామ హేమంత్కు ఉరివేసి చంపాడు. ఆ తర్వాత హేమంత్ మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెం శివార్లోకి తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. అయితే ఈ హత్య సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి హేమంత్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. హేమంత్ మృతదేహం దొరికిన ప్రాంతంలో సంగారెడ్డి క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఈ కేసులో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్య కేసులు, ప్రణయ్ హత్య మరొక ముందే నిన్న హేమంత్, ఈ అంశం పైన మన V3 న్యూస్ CEO గారు సందేశం ఒకసారి చూడండి. ఇక అసమానతల దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి హత్యలన్నీ కూడా పరువు హత్యల కింద తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు అమ్మాయిలైనా అబ్బాయిలు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం లవ్ చేసేటప్పుడు ప్రేమ గుడ్డిది, మనం రకరకాలు చెప్పుకుంటూ పోతున్నాం, చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం. దాన్ని పక్కన పెడితే జరిగినటువంటి సంచలనం, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం జరిగిన దాంట్లో మారుతీరావు ప్రణయ్ హత్య, అది అక్కడ జరిగింది. ఒక అమ్మాయి వాళ్ళ తండ్రి చేసినటువంటి హత్య, తన కూతురు కోసం గారాభం పెంచుకున్నటువంటి కూతురు కోసం తన తండ్రి చేసిన హత్యలో భాగంగా ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ మొత్తం
కొన్ని సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఏకీభవించకుండా అది అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుట్ర, అంటే దళితుల మీద ఒక వివక్ష చూపిస్తారని చెప్పినటువంటి నేపథ్యం జరిగింది. మరి ఈరోజు జరిగినటువంటి అవంతి రెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డి కావచ్చు, హేమంత్ కావచ్చు, ఈరోజు జరిగినటువంటి అన్యాయంలో అంతిమంగా బలైంది అమ్మాయి బలైంది, అక్కడ అబ్బాయి నష్టపోయింది. ఆ హత్యలో కూడా అమ్మాయి బలైంది, అబ్బాయి నష్టపోయింది. కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క క్షోభను అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇక్కడ అమ్మాయిలకు నష్టమైన తరుణంలో కూడా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైలు పాలయ్యి లాస్ట్కి అక్కడ మారుతిరావు చనిపోయాడు, ఇక్కడ లక్ష్మారెడ్డికి జైలు పాలయ్యి జీవితకాలం శిక్ష పడేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కానీ ఇక్కడికి అక్కడికి కాంటెస్ట్లో చెప్తున్నటువంటి చాలా మీడియాలు కావచ్చు, చాలా సంఘాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ డబ్బుల కోసం జరిగినటువంటి అసమానతలు, అక్కడ కూడా డబ్బులదే. కానీ దాని కుల రంగు పూచినటువంటి విధాన్ని మనం చూడాలి. అందుకే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం ప్రేమించే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్కి వీత్రి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే వాళ్ళ యొక్క అమ్మాయి అబ్బాయిల ఇష్టాయిష్టాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి మేము వీత్రి విన్నవిస్తున్నాం, చెప్తున్నాం సమాజానికి. అలాగే యవ్వనంలో ఉన్నటువంటి అబ్బాయిలకైనా అమ్మాయిలైనా ఆలోచించాల్సినటువంటి విషయం, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు చూసే దాంట్లో పూర్తి స్థాయిలో తల్లిదండ్రులకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. తల్లిదండ్రులు చూస్తారు, మీరు వయసు వచ్చింది కాబట్టి మీ ప్రేమతోటి మీరు చేయాలనుకున్నటువంటి ఆలోచనలు మీ ఉండొచ్చు, మీ వయసుగా ఊహలు రావచ్చు. కానీ తల్లిదండ్రుల యొక్క ఇష్టాయిష్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా అబ్బాయికి అమ్మాయికి ఉందని చెప్తున్నాను. ఇది ఈరోజు దేత్తడి వార్త. తిరిగి మళ్ళీ రేపు ఒక దేత్తడి వార్తలతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి దేత్తడి V3 న్యూస్.